ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. గద్వాల జిల్లా కేంద్రంలో సంగాల పార్కు దగ్గర ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పలు సంఘ కాపర్ల జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫెయిత్ లైఫ్ విజయోత్సవంలో భాగంగా 2 రోజుల పాటు శుక్ర శని రోజుల్లో విజయోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. తదుపరి ఫెయిత్ లైఫ్ బృందం 100 మందితో ఈ కార్యక్రమం యేసుని ఆరాధించడం జరిగింది. ఈ విజయోత్సవ కార్యక్రమానికి గ్రామాలు జిల్లా పరిధిలో క్రైస్తవులు తరలివచ్చారు. అభివృద్ధికి అంటే ఒక సిస్టమేటిక్ గా లైఫ్ ని ఎక్కడైతే చర్చిల్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారో ఆ చర్చికి పోయే వాళ్ళ గ్రామాల్లో చాలా తేడా వచ్చింది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వారి నడవడికలో మార్పులు వచ్చినాయి. వారి కుటుంబాన్ని ప్రేమించడం కానీ వాళ్ళ పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ వహిస్తూ మళ్ళీ ఈరోజు అభివృద్ధికి అంటే ఈ దేశ అభివృద్ధికి కూడా మేము కూడా ముందుంటామనే విధంగా ఈరోజు చర్చికి పోయే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఏ గ్రామంలో పోయినా అంటే గత 30 సంవత్సరాలకి వెళ్ళి నేను నిత్యం ప్రజల్లో ఉంటా అంటే మార్పు అనేది కళ్ళకు కనిపించే విధంగా ఉంది. ఈరోజు చర్చికి పోయే గ్రామాలు చాలా తేడా వచ్చాయి. ఈరోజు వాళ్ళ నడవడికలో కానీ వారు చూసే కార్యక్రమాలు కానీ అన్నిట్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇది చాలా ఒక గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది కూడా పోతుంటారు వస్తుంటారు కానీ చర్చికి పోయే వాళ్ళు చాలా డిఫరెంట్గా అయిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళ ఉన్న క్రూరత్వం పోయింది, ప్రజల మీద ప్రేమ వచ్చింది, వాళ్ళ పిల్లల మీద చదువుల పట్ల ప్రేమ వచ్చింది, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకునే విధానంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అంటే దీనివల్ల ఎన్నో మార్పులు వచ్చినాయి. చాలా మంది కూడా చెప్తుంటారు ఎందుకు ప్రతిసారి నువ్వు పోతుంటావు ఎందుకు అని. అంటే ఏదైనా మనిషికి నచ్చితే పోగలుగుతాం, నచ్చకుంటే పోలేము. అంటే వీరు చేసే కార్యక్రమాలు గుండె తట్టుకునే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు కూడా ఆమె ఏ విధంగా ఆశీర్వదించిందో మనల్ని అందరూ కూడా ఆశీర్వదించింది. ఎక్కడికి వెళ్ళో అనిపించింది అక్కడ పైనకి వెళ్ళి భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మనకు సరైన సమయంలో ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా కింద ఉన్న వాళ్ళం కానీ పైన ఉన్న వాళ్ళం కానీ మన కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాం. మన పిల్లలు మంచిగా చదువులు చదవాలి, మంచి ఉద్యోగాల్లో ఉండాలని రోజు నిత్యం భగవంతుని ప్రార్థిస్తుంటాం. ఎక్కడ పోయినా ఏ చర్చికి పోయినా ఎవరు ఏ దేవాలయం పోయినా మనం కోరుకునేది ఏంటంటే మనమందరం మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబంలో ఏ విధంగా అందరూ కూడా బాగుండాలి, అదేవిధంగా మన గ్రామం బాగుండాలా, మన నియోజకవర్గం బాగుండాలా, మన భారతదేశం బాగుండాలని కోరుకునే వాళ్ళం. మళ్ళీ అదేవిధంగా ఆ కోరికల మీద విశ్వాసంతో సెలవు తీసుకుంటున్నాం. చప్పట్లు కొడుతూ మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకుందాం. అంటే చాలా విలువైనటువంటి సమయం మన ముందుంది. మరి ప్రార్థన సందేశాలు ఇంకా ఇద్దరు గొప్ప దైవజనులు అందించబోతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు సుదీర్ఘ ప్రయాణమే మన మధ్యకు వచ్చారు కనుక వారిని సాధారణంగా ప్రార్థన ఆశీర్వాదాలతో పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంతో బిషప్ బెంజమిన్ సి కోమలపల్లి గారు గత 50 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో సేవ చేస్తున్నటువంటి గొప్ప దైవజనులు. ఇందాక వాక్యం చెప్పిన ఆయన పెద్ద కోడలు ప్రార్థన చేయటం అన్నది మన ధర్మం. కాబట్టి మన అయ్య చెప్పిన ప్రకారం మనము మన నాయకుల కొరకు ఈ సాయంకాలం ప్రార్థన చేయనయ్యున్నాం. అందరూ కూడా నాతో ఏకీభవించి మన నాయకులు క్షేమము కొరకు వారి నాయకత్వం ఫలించి అభివృద్ధి ప్రభు చేస్తున్నట్లు మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. మౌనంగా మనం ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలకి మన నాయకుల్ని మనం అప్పగిస్తాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని మా మధ్యలోనికి తీసుకుని వచ్చావు. ఆయన ఈ యొక్క ప్రాంతంలో క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ విశ్వాసులకు అందిస్తున్నటువంటి ఆదరణ కొరకు, వారి యొక్క సలహాల కొరకు, వారి యొక్క ప్రోత్సాహం కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి మీద, వారి బృందం మీద, వారితో ఉన్నటువంటి ప్రతి నాయకులతోటి వారిని దీవిస్తున్నామయ్యా.
ఈ ఎమ్మెల్యే గారు మాత్రమే ఆయన ఆయన దేవుని బిడ్డలకు ఆ ఆదరణ కలుగు చేసే వ్యక్తిగా ఆయనను చేసి దీవించమని నేను ప్రార్థన చేయించినాము. అలాగే భవిష్యత్తులో జరగనై ఉన్న ఉత్సవాలకి ఆయన గొప్ప దండగా ఉండిన ఆయన సహాయం చేయునట్లు ఆయనని ఆశీర్వదించమని దీవించమని ఎంచుకొనమని నేను ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవి నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో